హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మేము ఏ పొరపాటు చేసామో, ఏ అనుభవం వచ్చిందనేది అయితే ఈ పంట గురించి అయితే మీకు వివరంగా చెప్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మాదైతే 3 ఎకరాలు వరి వేసామన్నమాట. అయితే దాల్వాకి ప్రతి సంవత్సరం మేము మొద్దొడ్లు పెట్టేవాళ్ళం. కానీ బోనస్లు ఒకటి వస్తున్నాయి కదా, సన్నొడ్లు పెట్టమంటుంది ప్రభుత్వం అని అయితే సన్నొడ్ల కోసమని ఆర్ఎన్ఆర్ అని సన్న రకం అయితే పెట్టామన్నమాట. అది మేము చేసిన తప్పు. ముద్దొడ్లు పెట్టినప్పుడు దాల్వా బాగా పండేది. ఈ సన్నొడ్లు అయితే ఈనే వరకు కూడా, ఈనిన తర్వాత కూడా చూస్తే చాలా అందంగా అయితే ఉంది. ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ వడ్లైతే అని అయితే ఆశపడామన్నమాట. ఈని గింజ పోసుకునే టైంలో ఏమైందంటే కొన్ని కంకులేమో గింజ పోసుకున్నాయి, కొన్ని కంకులు గింజ పోసుకోకుండా ఎండిపోయి కట్టెతాలంటారు కదా, అట్లయితే అయిపోయిందనమాట. అనుకున్న విధంగా అయితే జరగలేదు ఫ్రెండ్స్. పంట చూడటానికి అయితే చూడముచ్చటగా ఉంది ఈనే వరకు. ఆ తర్వాత సగం గింజలు తాలు గింజలు, సగం గింజలు మంచి గింజలు అయితే తయారైనాయి అనమాట. మేమైతే ఇది పొరపాటు ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇంకెప్పుడు కూడా సౌటు పొలాలకి దాల్వాకి మాత్రం సన్నొడ్లు పెట్టకూడదని అయితే మాకు అనుభవం వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, చైన్ మిషన్ పెడితే ఎంత వదిలేసుకుంటా కోస్తుందో అదంతా అయితే మేము కోస్తున్నాం అనమాట. మా కన్నయ్య వచ్చి అయితే పిల్లలకైతే సరదా ఉంటుంది కదా, ట్రాక్టర్ ఎక్కైతే ట్రాక్టర్ మీద కూర్చొని తనే తోలినట్టు అయితే ఆడుకుంటున్నాడు. చూస్తున్నారు కదా, ఇక్కడ కనపడేది మా అబ్బాయి అనమాట. చుట్టూ దుగాలంపట కోసి మంచినీళ్ళు అవుతుంది. నాకు ఇవ్వకుండా మంచినీళ్ళు అయితే మా కన్నయ్యకి తీసుకెళ్ళి ఇస్తున్నాడు వాళ్ళ డాడీ. అట్లుంటుంది, పిల్లలంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కదా తండ్రికి. మా వెనకాలే మేము దుగాలంపట గడ్డి కోస్తున్నాం. మా వెనకాలే చూడండి గొర్రెలు మేస్తున్నాయి, కొంగలు మిషన్ వెనకాలే పురుగుల కోసం కొంగలు తిరుగుతున్నాయి, గొర్రెలు మేస్తున్నాయి. ఇది కూడా చైన్ మిషన్ అనేది కూడా మాకు కొంచెం మైనస్సే జరిగింది ఫ్రెండ్స్. టైర్ మిషన్ అయితే 3 ఎకరాలు మా కాకపోతే 4 గంటలు కోసేది 8,000 అయ్యేది. కానీ చైన్ మిషన్ అవ్వడం వల్ల దీనికి చిన్న బొచ్చు ఉంది కదా, బాగా తిరిగి 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 లేట్ అయిపోతుంది అనమాట. 8 గంటల దాకా అయితే పట్టిందనమాట. దాదాపుగా 3 ఎకరాలు చేయని 8 గంటలు కోసింది. గంటకు 3,000 అనమాట. అయితే చైన్ మిషన్ ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టాం గింజలు పోకుండా ఉంటాయని. కానీ గింజలు పోవటమేమో కానీ కోత కూలైతే చాలా అయిపోయింది. చైన్ మిషన్ కూడా ఎక్కువ పెట్టకూడదు, ఎప్పుడు టైరే పెట్టాలి. టైర్ తిరగని మళ్ళీ వరకే చైన్ పెట్టాలనేది ఇదొక అనుభవం వచ్చింది ఈ సంవత్సరం. మొత్తానికైతే ఎట్లయితే ఏంటి ఫ్రెండ్స్, ఉరికోత అయితే అయిపోయింది. ఒకటి సన్నొడ్లు రకం పెట్టడం నష్టం వచ్చింది కొంచెం. ఈ చైన్ మిషన్ వల్ల ఇంకా కొంత. ఏ నష్టమైన రైతుకే కదా, వ్యాపారులకి నష్టం ఉండదు, దేనికి నష్టం ఉండదు. రైతు మాత్రం నష్టం మొత్తం భరించాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ విషయం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మా వరి కోత అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మేమైతే ఇంటికి వెళ్ళి వీటిని ఇంకా అమ్మే ప్రాసెస్ ఉంటుంది కదా, ఇంకా ఆ వ్యవహారం అయితే చూసుకోవాలన్నమాట. మీరందరూ కోతలు అయిపోయినాయా, ఏమేమి వడ్లు రకాలు పెట్టారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు పెట్టిన వడ్ల రకం ఏంటనేది. మేము 6.5 పెట్టాం కదా, 6.5 మీకు ఎవరికైనా బాగా పండితే అది కూడా కామెంట్ చేయండి. బాయ్ మరి.